చూడండి ఇక్కడ ఇన్నిగానే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో వీటిని చూస్తుంటే మనం అవి ఇవి తింటూ ఉంటాం కదా, సేమ్ అట్లా ఉన్నాయి స్నాక్స్ లాగా. స్నాక్స్ ట్రీట్స్ అంటాము. ఓకే. ఇప్పుడు మనము రెగ్యులర్గా ఇంట్లో ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు ఈవినింగ్ టైము బిస్కెట్స్ కానీ స్నాక్స్ కానీ అట్లాంటివి ఎట్లయితే తింటుంటాము వాటికి కూడా డిఫరెంట్ స్నాక్స్ ఉంటాయి. ఓకే. స్నాక్స్లో కూడా ఎన్ని వెరైటీస్ అని అంటే కొన్ని డాగ్స్ కొన్ని మాత్రమే తింటాయి, కొన్ని తినవు. ఓకే. ఇప్పుడు మీరు పట్టుకుంది ఏంటి అని అంటే చూ స్టిక్స్ అంటాం. ఓకే. ఇవి మ్యాక్సిమం రెగ్యులర్గా మూవ్మెంట్ ఉండేవి అనమాట. ఈ చూ స్టిక్స్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి మీకు. ఓకే. ఓకేనా. ఇవన్నీ ట్రీట్స్ చూసారా, ఇందులో చికెన్ ట్రీట్స్ అనేవి ఉంటాయి. ఓకే. అట్లాగే మనకి శాండ్విచ్ టైపు, టెండర్, ఫిష్, రోస్ట్ డక్, మటన్, ల్యాంబ్, ఇవన్నీ జెల్లీ టైప్ ఉన్నాయి మొత్తం. చూయింగ్ బాగుంటాయి, వాటికి తినడానికి కూడా ఈజీగా ఉంటాయి. నాన్ వెజ్ బా ఇవన్నీ నాన్ వెజ్ ఉంటుంది మ్యాక్సిమం ట్రీట్స్లో 90% నాన్ వెజ్ ఉంటుంది. ఓకే. అన్నీ మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఓకే. చికెన్ కానీ, రోస్టెడ్ డక్ కానీ, ఫిష్ కానీ, ల్యాంబ్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ సైజుని బట్టి కొన్ని నాటికి ఏంటి అని అంటే పెద్ద వాటికి ఏం చేస్తారంటే పెద్ద సైజు ఉంటుంది. ఓకే. ట్రీట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటాయి. అదే చిన్న వాటికి వెళ్ళాం అనుకోండి, టాయ్ బ్రీడ్ సైజ్ వెళ్ళామనుకోండి, టాయ్ బ్రీడ్స్ అన్నాటికి చిన్న కావాలి. ఓకే. ఓకేనా. ఇందులో చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయి. చూడండి నాకు చాక్లెట్స్ కూడా తింటాయా? చాక్లెట్స్ ఉంటాయి. ఏదో చాక్లెట్ లాగా కనిపిస్తుంది ఇది. ఇవన్నీ చూడండి. ఓకే. ట్రీట్స్నే మనకు ఆ ఫ్లేవర్ టైప్లో చేస్తారనమాట. ఆ డిజైన్ ఆ ఫ్లేవర్ టైప్లో చేస్తారు. ఓకే. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. క్రీమీ ట్రీట్. ఓకే. ఇదేంటంటే మీకు మన క్యాడ్బరీ చాక్లెట్ ఎట్లా ఉంటుందో ఆ టైప్లో క్రీమ్ ఉంటుంది అనమాట. దానికి పెట్టే రెగ్యులర్ ఫుడ్లో మనం అది కలిపి పెట్టేస్తే తినేస్తాం. ఓకే. అసలు ఎన్నిగానే ఉన్నాయని నాకు అసలు తెలియదు. వాటికి సంబంధించిన కోమ్స్ కానీ, ఓకే, వాటికి సంబంధించిన ఈ నెయిల్ కట్టర్లు, పేస్ట్లు, రోలర్స్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట.